హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేస్తానో చూపించబోతున్నాను. దీనికోసం ఉసిరికాయలు తీసి కడిగి ఆరబెట్టుకోవాలండి. నేను 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 1/4 కేజీ ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కగానే ఉసిరికాయలు ఆరిపోయాయి కదండి, వీటిని అందులో వేసి కొంచెం వేయించుకోవాలండి దోరగా. నేను ఒక 10 నిమిషాలు మగ్గించుకున్నానండి. ఎక్కువసేపు మగ్గితే బాగుండదు. మనం మూత వేసుకొని కొద్దిగా సేపు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో గంటతో ఇలా తిప్పుకోవాలండి ఉసిరికాయలు. అలా అయితే అన్ని వైపులా బాగా రోస్ట్ అవుతాయి. నేను ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూశానండి. చూసారా, ఉసిరికాయలను ముక్కలు చేయకుండానే ముక్కలు అయిపోయాయి. ఇలా రోస్ట్ చేయడం వల్ల కాస్త నిదానంగా కదపాలండి, లేదంటే బాగా ముక్కలు అయిపోతాయి. మరొక 5 నిమిషాలు మనం మగ్గించుకుందామండి ఉసిరికాయలు. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే బాగా మగ్గిపోయాయి. చూసారా, ఇలా మనం అన్నీ మగ్గేలా కదుపుకోవాలండి ఉసిరికాయలన్నిటిని. ఇది చాలా ఈజీ అండి పచ్చడి చేయడము. మనం కాయలన్నిటిని ఇలా తిప్పుకోవాలి, అన్ని వైపులా బాగా రోస్ట్ అయ్యేలా. ఇప్పుడు బాగా మగ్గిపోయాయి. వీటిని ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందామండి. వేరే దాంట్లోకి తీసుకున్నాను, ఇవి చల్లారిపోయాయండి బాగా. ఈలోపు మనం మరొక గిన్నెలో నూనె వేసుకొని, ఆ నూనె వేడెక్కగానే తాలింపుకి సరిపడా ఆవాలు, అలాగే జీలకర్ర, కొంచెం ఇంగువ, అలాగే వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలండి. ఈ పోపంతా బాగా వేగిన తర్వాత మనం చల్లారి పెట్టుకోవాలండి. అలాగే లాస్ట్లో దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. మీకు నచ్చలేదు అంటే స్కిప్ చేసి ముక్కల్లో యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం వేసుకున్నప్పుడు. ఇప్పుడు పోపు అలాగే ఉసిరికాయ ముక్కలు 2 చల్లారిపోయాయి. ఇప్పుడు పచ్చడి కోసం మనం ఉసిరికాయ ముక్కల్లో పోపు అంతా వేసుకొని, అలాగే పచ్చడికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు కూడా ఉప్పు కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే కారం వేసుకుంటున్నాను నేను. దీనికోసం నేను 3 మ్యాంగోస్ కారం వాడుతున్నాను. అలాగే కొంచెం ఆవపిండి అండి. నేను ఆవాలు ఎక్కువ వేయకుండా ఆవపిండి కాస్త వేస్తున్నాను. అలాగే కొంచెం మెంతిపిండి. మెంతులు అందరూ ఇష్టపడరు కాబట్టి మెంతిపిండి అయితే పచ్చడిలో బాగా కలిసిపోతుంది కాబట్టి మెంతిపిండి యూజ్ చేశాను. ఇదంతా మనం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయింది కదా, మనం దీంట్లోకి సరిపడా వెల్లుల్లి రెబ్బలు కలుపుకొని వేసుకోవాలండి. అంతే అండి, ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.